నిజంగా ఇప్పుడు చాలా మంది చాలా వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒక్కటే దయచేసి మన దిమాగ్లో ఒకటే పెట్టుకోండి. ఇవన్నీ వస్తాయి, ఎన్నో పథకాలు వస్తాయి, ఏమో పోతాయి, కానీ కేసీఆర్ దొరకరు. ఎప్పుడు కేసీఆర్ దొరుకుతాడా? కేసీఆర్ దొరుకుతాడా? దొరుకుతాడా? మరి ఒక్కసారి చప్పట్లతో జోడుతో చప్పట్లు కొట్టండి. జనాలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తాడు కేసీఆర్ గారు అని చెప్పేసి. మొన్న మీకు ఒక విషయం చెప్పాలి. మా దగ్గర సీఎం సభ జరిగింది. నా నియోజకవర్గంలో మన రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఏదైతే అడిగిండు, ప్రతిదీ అడిగిండు. ఇల్లు వచ్చిందా, అది వచ్చారంటే ఎవరు తలకాయ ఉప్పుతలేరు, ఓళ్ళు ఉప్పుతలేరు. అంటే జనాలకి ఏంటంటే ఈ ఇల్లు వీళ్ళు పక్కన పెట్టండి పై ఈడు ఎప్పుడు పోతాడో అని చూస్తా ఉన్నారు. జనము ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ సభలో మా దగ్గరికి వెళ్ళి ఎవరు రాలే. మా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే మా నియోజకవర్గంలో మీటింగ్ జరిగింది, కానీ మా అక్కడ ఎవరు రాలే. మొత్తం మంచిర్యాల వాళ్ళు వచ్చిండ్రు, మొత్తం మంచిర్యాల బస్సులే. మీరు ఆడికెళ్ళి ఊడిపడ్డారు రాబాయ్ అంటే వాళ్ళం బలవంతంగా 1000 రూపాయలు విస్కీలు అన్ని తీసుకొని వచ్చిండట పాపం. కానీ వాళ్ళు వచ్చిండు, వేల మంది వచ్చిండు ఇక్కడికి వెళ్ళి, కానీ ఓళ్ళు సభలు కొడతలేరు. మేము అడిగినాం, అరే ఏంద్రబాయ్ మీరు అందరు ఇంతమంది ప్రేమసాగర్ రావు దొరుకుని వచ్చిండు కానీ ఎందుకు చప్పట్లు కొడతారు అంటే, మేము ముఖ్యం వచ్చినా, మేము కళ్ళు వీలు పోస్తే వచ్చినాం, మేము మాకు పైసలు వచ్చి వచ్చినాం, కానీ మేమన్నా ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రేమతో వచ్చామని అంటా ఉన్నారు. కాబట్టి దయచేసి అదే విధంగా ఏ విధంగా అయితే కేతర్పల్లిలో మనము కొట్లాడి సాధించుకున్నామో అదే విధంగా రేపు కూడా చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవన్నీ స్థానాలు ఖచ్చితంగా బల్ల గుద్ది రాబోయే రోజుల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి కూడా ఇస్తారుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం నిజంగా చూస్తా ఉంటే, రాత్రి కూడా చూస్తూ ఉంటే మెరుస్తా ఉన్నాయి. మనం మంచిర్యాలలో ఉన్నామా, బయట దేశంలో ఉన్నా అనిపిస్తూ ఉంటుంది. అంత డెవలప్మెంట్ మన పీరియడ్ లో జరిగింది. డెవలప్మెంట్ వస్తుంటది, పోతుంటది, కానీ మన నాయకుడు ముఖ్యం. కాబట్టి మన గౌరవ కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రి చేసేదాకా మనం నిద్రపోవాలి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ ముగిస్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సోదరులు అనిల్ జాదవ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆసిఫాబాద్ శాసనసభ్యులు